సార్ అందరికీ నమస్కారం అండి. మాజీ ముఖ్యమంత్రి నేడు పులివెందల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనదంతా క్షుద్ర రాజకీయం. ఈ క్షుద్ర రాజకీయానికి అనుగుణంగా తన కరపత్రిక అయిన సాక్షిలో చెత్తరాతలు ఇది జరుగుతున్నది. జగన్మోహన్ రెడ్డిది క్షుద్ర రాజకీయం, తదనుగుణంగా సాక్షి పత్రికలో చెత్తరాతలు. సాక్షి పత్రిక అంటే అది వార్తాపత్రిక కాదు, వార్తాపత్రిక కాదు, అది జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి అదొక కరపత్రిక. ఏమి చెత్తరాతలు రాస్తారండి? ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినాన్ని, 134వ జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటుంటే వీళ్ళు చెత్తరాతలు రాస్తారు ఆ కరపత్రికలో. నేను దాన్ని వార్తాపత్రిక కింద ఎప్పుడు కూడా పరిగణించలేదు. ఐ డోంట్ సే ఇట్ ఈస్ ఎ న్యూస్ పేపర్. అదొక పాంప్లెట్. జగన్మోహన్ రెడ్డికి ఒక పాంప్లెట్ ఎప్పుడన్నా చూడండి, 12 పేజీలు ఉంటే 6 పేజీలు జగన్మోహన్ రెడ్డి గురించే రాస్తుంటారు. అందులో జగన్మోహన్ రెడ్డి గొప్పవాడని రాస్తూ ఉంటారు. అందుకే అది కరపత్రికగా భావిస్తాను. అందులో చెత్తరాతలు రాస్తారు. విజయవాడ స్వరాజ్ మైదాన్లో ఉన్న ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ స్మృతివనాన్ని మెయింటెనెన్స్ సరిగా చేయటం లేదు. అది పీపీపీ కింద దాన్ని టెండర్స్ పిలుస్తున్నారు, ప్రైవేట్ పరం చేస్తున్నారు అంటారు. మై డియర్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వం ఎప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అత్యంత గౌరవాన్ని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. మీలాగా అడుగడుగున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించిన పార్టీ కాదు, ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారిది. ఆ ప్రపోజల్స్ ఒక కన్వెన్షన్ సెంటర్, 2000 మంది కూర్చునే ఒక కన్వెన్షన్ సెంటర్, అక్కడ మీటింగ్ హాల్, దాన్ని పీపీపీ పద్ధతి ప్రకారం మనం కన్స్ట్రక్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన చేసింది ప్రభుత్వం. అదే ఆ జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు. చేస్తే మంచిదే కదా, బ్రహ్మాండంగా నిర్మాణం జరుగుతుంది కదా. 2000 మంది, 2500 మంది కూర్చొని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే బ్రహ్మాండమైన ఎయిర్ కండిషన్ హాల్ నిర్మాణం పీపీపీ పద్ధతిలో చేయాలని ఒక ఆలోచన ఉన్నది ప్రభుత్వానికి. ఇది మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నారు. అంబేద్కర్ గారినే ప్రైవేట్ పరం చేస్తున్నారు. చెయ్యరండి. అక్కడ అంబేద్కర్ దగ్గర పగలగొట్టారు. అన్ని తప్పుడు రాతలు. అందుకే కరపత్రిక, అది వార్తాపత్రిక. అదే వార్తాపత్రిక అయితే రాయరు, అది నిజంగా సార్ అంటారు కొంతలో కొంత. అది కరపత్రిక కనుక జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అదే రాస్తారు. ఏం పగలగొట్టారు? పగలగొట్టిన మాట కరెక్ట్. అక్కడ పత్రిక మీరు కూడా వినాలి, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటో మీరు కూడా వినాలి. ఆ అంబేద్కర్ ఆ పెద్ద ఎత్తైన విగ్రహాన్ని 400 కోట్ల రూపాయలు, 404 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన మాట కరెక్టే, నేను కాదంటం లేదు. మంచి నిర్మాణం జరిగింది, నేను కాదంటలేదు నేను. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప, జగన్మోహన్ రెడ్డి గొప్ప అని మీరు చెప్పండి. మీరు ఐఎమ్ సారీ టు సే, మీరు దీంట్లోంచి వచ్చారు, ఒక మంచి సామాజిక వర్గం నుంచి వచ్చారు మీరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పవాడా, జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవారండి? 11 ఛార్జ్షీట్లు సిబిఐ వేసింది మన జగన్మోహన్ రెడ్డి గారి మీద. 5 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు వేసిందండి మన జగన్మోహన్ రెడ్డి మీద. ప్రతి శుక్రవారం కోర్టుకు వస్తాడండి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏం చదువుకున్నాడు ఇప్పటికి కూడా పెద్ద రహస్యంగా ఉండిపోయిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. తల్లిని చెల్లిని తరిమి కొట్టిన వ్యక్తి అండి మన జగన్మోహన్ రెడ్డి గారు. అవగాహన లేని వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు. 5 ఏళ్ల పరిపాలన అదొక అరాచక పరిపాలన అండి జగన్మోహన్ రెడ్డి గారిది. ఈయన గొప్ప, ప్రపంచ మేధావి, భారతదేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రచించి వశం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన గొప్పవాడా? ఆయనండి జగన్మోహన్ రెడ్డి అండి. ఆ విజయవాడ స్వరాజ్ మైదాన్లో నిర్మితమైన ఆ అంబేద్కర్ ఆ సముదాయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే అక్షరాలు, పెద్ద అక్షరాలు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమో చిన్న అక్షరాలు పెట్టాడు. దానికి కడుపు మండిన ఒక దళితుడు వెళ్ళి సుత్తి తీసుకెళ్ళి దాన్ని పగలగొట్టాడట. అది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంట్లో నుంచి సుత్తి తీసుకెళ్ళి ఈయనే పగలగొట్టినట్టుగా రాస్తాడు. ఇది చెత్తరాతలు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఈ రోజున అంటున్నాను, నేను చంద్రబాబు నాయుడు గారికి అత్యంత గౌరవం ఉన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే. మీకున్నదా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల గౌరవం ఉన్నదా? గౌరవం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా, అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దళిత బిడ్డలు విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం ఇచ్చిన ఒక పథకానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అని పెడితే, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తీసేయండి, నా ముందు ఆయనంతా అని చెప్పి వైఎస్ జగన్ విదేశీ విద్యా విధానం అని పెట్టుకుంది. నిజం కాదా? మీకు గౌరవం ఉందా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే? నిజం చెప్పండి. మీరు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు దళిత పథకాలు ఎన్ని చేశారండి? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ చంద్రబాబు నాయుడు గారు ఉండగా పేద విద్యార్థులు చదువుకోవటానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, పెద్ద టెక్నో స్కూల్స్, వీటన్నిటిలో కూడా దళిత బిడ్డలకి ఇంత కోటా ఇవ్వాలని పెట్టి ఆ బిడ్డలను అక్కడ చేర్పించి చదివించిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు అసలు స్కూల్స్ విధానాన్ని ఎత్తేసారు. భూమి కొనుగోలు పథకం ఉంది, దళితులకి భూములు ఇవ్వాలని. చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు చేస్తే 5 ఏళ్ళు ఈ పథకం అమల్లో ఉంది. మీరు వచ్చిన తర్వాత ఎగిరిపోయింది. అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ పెట్టినారు నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు వచ్చిన తర్వాత ఎత్తేసారు. ఎంతోమంది బిడ్డలు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 సర్వీసెస్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అక్కడ. మీరు వచ్చిన తర్వాత అది ఎత్తేసారు. కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, మీరు వచ్చిన తర్వాత అది ఎత్తేసారు. ఈ రకంగా 29 పథకాలు రద్దు చేసి దళితులకు అన్యాయం చేసింది మీరు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టే హక్కు మీకు లేదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. 33,000 కోట్ల రూపాయలు ఎస్సీ సప్లాన్ నుంచి దారి మళ్లించారు మీరు దళితుల అభివృద్ధికి, దళితుల ఉన్నతికి ఉపయోగపడవలసిన 33,000 కోట్ల రూపాయలు దళితేతర పనులకి మీరు దారి మళ్లించారు. మీరు గొప్ప, చంద్రబాబు నాయుడు గారు గొప్ప? మీకు దళితుల పట్ల ప్రేమ ఉన్నదా? చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ ఉన్నదా? చెప్పండి, గుండెమే చేసుకొని మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. దళితులు మీ పాలనలో అడుగడుగున అవమానాలకు గుర్తయ్యారు. మాస్క్ కావాలని అడిగిన సుధాకర్ చచ్చిపోయాడండి మీ హయాంలో. ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పిన వాడికి పోలీస్ స్టేషన్లో గుండు కొట్టించారండి మీరు. అంటే మీ పాలనలో లిక్కర్ రేట్లు విపరీతంగా పెరిగినాయి. నాసిరకం మద్యం సరఫరా చేస్తున్న ప్రశ్నిస్తే వాడు ఓంప్రకాష్ చెట్టుకు వేలాడినాడండి. దళిత మహిళలను అవమానించారండి. ఈ రకంగా దళితులందరికీ అన్యాయం చేసిన మీరు చంద్రబాబు నాయుడు గారిని తప్పుపడతారా? ఆనాడు కూడా పత్రికా సోదరులు మీకు ఒక విషయాన్ని నేను గుర్తు చేయాలా, మీరు కూడా ఎందుకో పూర్తిగా అన్నీ ఇచ్చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో 56,981 దాడులు జరిగినాయి దళితుల మీద. 56,981 5 ఏళ్ల పరిపాలనలో. అంటే సంవత్సరానికి 10,000 దాడులు, అంతే కదా. సంవత్సరానికి 11,000 దాడులు జరిగినాయి దళిత వర్గాల మీద చంద్రబాబు నాయుడు గారి దగ్గర జరిగినాయి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా. ఇప్పుడు ఈ సంవత్సర కాలం దాదాపు 10 నెలలు 11 నెలల్లో ఉన్నాం. ఎన్ని జరిగినాయి దాడులు? వేళ్ల మీద లెక్కించే దాడులు. అవి కూడా ఇనుప పాదంతో దళితుల మీద అరాచకం చేస్తే ఇనుప పాదం తొక్కేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ సజావుగా నిర్వహించబడుతుంది రాష్ట్రంలో. మీ కాలంలో ఉన్నదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. 10 రెట్లు దాడులు పెరిగినాయి గతంలో ఉన్న ప్రభుత్వంతో మేము పోల్చుకున్నట్లయితే దళితుల మీద దాడులు. మీకు ఈ విషయాన్ని తెలియాలి. ఎందుకు స్వరాజ్ మైదానంలో విజయవాడలో ఈ అంబేద్కర్ పెట్టారంటే కక్షతోటి పెట్టాడు ఆయన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద ప్రేమతో కాదు సోదరులారా. మీ అందరికీ తెలుసో లేదో ఆ విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా.
పునరాలోచించాలి మీరందరూ. ఆనాడు 13 ఎకరాల స్థలం అది, 13 ఎకరాల స్థలం అది. ఆ 13 ఎకరాల స్థలంలో పబ్లిక్ మీటింగ్స్ కండక్ట్ చేసేవాళ్ళు. విజయవాడ ప్రజలకి అదొక ఆట విడుపుగా ఉండేది. ఎగ్జిబిషన్ అక్కడే జరిగేది. అన్ని ఎగ్జిబిషన్స్, చేనేత ఎగ్జిబిషన్లు కానీ, హ్యాండిక్రాఫ్ట్స్ కానీ అన్నీ అక్కడ జరిగేవి. మంచి పాలిటెక్నిక్ కాలేజ్ ఉండేది అక్కడ. మహిళలు వీళ్ళందరూ కూడా అక్కడ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు అందరూ వచ్చి సాయంత్రం పూట అక్కడ సేద తీరేవాళ్ళు. అందుకని ఒక వర్గం మీద కక్షంతో, నేను చెప్పాలి, నిజం చెప్పాలి, ఇప్పటి కూడా రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. ఏదో అనుకుంటున్నారు ఈయన గురించి. ఒక వర్గం మీద కక్షతోటి మీరు మొట్టమొదటి వీళ్ళ నాన్న పెడదాం అనుకున్నారండి, వైఎస్ విగ్రహం పెడదాం అనుకున్నారు అక్కడ. కానీ ప్రజలు తిరుగుబాటు చేస్తారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని తీసుకొచ్చాడు ఆయన. బిఆర్ అంబేద్కర్ గారి మీద ప్రేమ కాదు అతనికి, ఆయన మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉంటే ఆయన పేరు తీసి ఈయన పేరు ఎందుకు పెట్టుకుంటాడండి? ఇంట్రెస్ట్ ఉంటే ఆయన కంటే ఈయన పేరు ఎందుకు పెద్ద అక్షరాలతో రాయించుకుంటాడండి? ఇదంతా మొసలు కన్నీరు జగన్మోహన్ రెడ్డి గారిది. మొసలు కన్నీరు కారుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆ వర్గం మీద కక్షతోటి వినియోగిస్తున్న వాళ్ళే ఎక్కువని ఆ స్థలంలో అంబేద్కర్ విగ్రహం పెట్టారు అక్కడ. నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 20 ఎకరాల స్థలాన్ని కేటాయించి ప్రపంచవ్యాప్తంగా యాత్రికుల్ని ఆకర్షించే రీతిలో అంబేద్కర్ స్మృతివనాన్ని పెట్టాలని, అక్కడ ఒక పెద్ద గ్రంథాలయం పెట్టాలని, పెద్ద కన్వెన్షన్ సెంటర్ పెట్టాలని, పెద్ద ఎడ్యుకేషన్ సెంటర్ పెట్టాలని, పెద్ద కోచింగ్ సెంటర్ పెట్టాలని అక్కడ నిర్ణయం తీసుకొని అక్కడ సైట్ కూడా ఎలకేట్ చేస్తే అక్కడ పెట్టాలి. తను చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందేమో అక్కడ పెట్టాలని, అంబేద్కర్ గారి మీద ఇతనికి ప్రేమ లేకపోయినా ఆ స్థలాన్ని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో ఇతను పెట్టిన దుర్మార్గపు ఆలోచన కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఏం ఇంట్రెస్ట్ ఉన్నది దానికి తోడు అతనికి ఒక చెత్త కరపత్రిక. మీ అందరికీ అది సాక్షి వార్తాపత్రికలా కనపడవచ్చు కొంతమందికి, కానీ నాకు అది కరపత్రికలాగే కనపడుతుంది. ఆ కరపత్రికలో ఇష్టం వచ్చిన రాజ్యాంగ నిర్మాతపై క్షుద్ర రాజకీయం అంట. ఏమిటండి ఇది? నాన్ సెన్స్ ఇది తమ్ముడు. రాజ్యాంగ నిర్మాతపై క్షుద్ర రాజకీయం ఇలా రాయొచ్చా తమ్ముడు? ఇది కరెక్టా చెప్పండి? ఇది కరపత్రిక కాదా? ఇదాని సాక్షి పత్రిక? చెత్త పేరుకుపోయి కుప్పలు ఎట్లా ఇస్తాడో నాకు తెలీదు. చెత్త చూడండి, అంబేద్కర్ గారి విగ్రహం కూడా కనపట్లేదు. రా జగన్మోహన్ రెడ్డి గారు, నాతో రా, నేను ఛాలెంజ్ చేస్తున్నా. రా, నీ ప్యాలెస్ విడిచిరా, మన ఇద్దరం వెళ్దాం. నీ కారులో వస్తా నేను, చూపిస్తావు ఈ చెత్త అక్కడ. అన్ని దొంగ రాతలు, తప్పుడు ఫోటోలు, తప్పుడు మాటలు. ఇది జగన్మోహన్ రెడ్డి జీవితం. ఎలా నువ్వు రాజకీయ నాయకుడు ఎలా అయ్యావు కూడా నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మీ ప్రతి మాట అబద్ధం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 సెంటర్లు పెట్టారు రాష్ట్రంలో. ఐఐటి నీట్ ఎగ్జామినేషన్కి వెళ్ళే వాళ్ళకి కోచింగ్ ఇవ్వాలని చెప్పి, ఆ బిడ్డల నుంచి ఇంజనీర్సు, డాక్టర్సు దళిత వర్గాల నుంచి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా 7 ఎస్సీ కోచింగ్ సెంటర్స్ ఫర్ ఐఐటి అండ్ నీట్ ఎగ్జామినేషన్స్కి పెట్టారు. మీ కాలంలో ఎప్పుడైనా పెట్టారా? ఈ దళిత బిడ్డల అభివృద్ధికి మీరు ఎప్పుడైనా ఒక క్షణం ఆలోచించారా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. మీకు ఎలా వస్తుంది? 363 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించింది. మీరు అప్పులు పెట్టెళ్తే ఈ దళిత బిడ్డలకి 363 కోట్ల రూపాయలు మీరు అప్పు పెట్టెళ్ళారు దళిత బిడ్డల ఫీజు రీయింబర్స్మెంట్ చేయకుండా. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ బిడ్డలకు వెసులుబాటు కల్పించారు. బాబు జగ్జీవన్ రామ్ విద్యుత్ స్కీమ్ కింద ఎస్సీలకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కంటిన్యూ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు వచ్చిన తర్వాత కట్ చేశారు, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పునఃప్రారంభించారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఎస్సీ హౌసింగ్ కూడా డబ్బు చాలదని
ఇల్లు కట్టుకోవటానికి 50,000 రూపాయలు ఇచ్చిన ఘనాపాటి మా చంద్రబాబు నాయుడు గారు. ఈ దళిత వర్గాలన్నీ కూడా ఆర్థికంగా స్థిరపడాలని చెప్పి P4 విధానాన్ని పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఈ కూటమి ప్రభుత్వం దళిత వర్గాల్ని ఉన్నత స్థితిలో చూడాలని, ఆర్థికంగా స్థిరపరచాలనే ఉద్దేశంతో పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారని మీకు గుర్తు చేస్తున్నా. ఏతావాత ఫ్రెండ్స్, మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఒక కన్స్ట్రక్టర్. ఆయన సమాజ నిర్మాణం చేసే వ్యక్తి. ఆయన చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ కన్స్ట్రక్టర్, వేరాజ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఏ డిస్ట్రక్టర్. కన్స్ట్రక్టర్కి డిస్ట్రక్టర్కి చాలా తేడా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఏ డిస్ట్రక్టర్, చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ కన్స్ట్రక్టర్. చంద్రబాబు నాయుడు గారు నిర్మించి ప్రజా వేదిక నిర్మాణం చేసి ప్రజలకు ఉపయోగపడే రీతిలో దాన్ని తీసుకొస్తే, ఇతను అధికారంలో వచ్చిన 2వ రోజే దాన్ని కూలగొట్టారు. దిస్ ఈజ్ డిస్ట్రక్షన్. అందుకే జగన్మోహన్ రెడ్డి డిస్ట్రక్టర్ అన్నాను నేను, చంద్రబాబు నాయుడు గారు కన్స్ట్రక్టర్. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇటువంటి తప్పుడు పనులు చేయరు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. చాలామంది అంటారు ఇది సాక్షి పత్రిక. ఇది సాక్షి పత్రిక కాదండి, ఇది ఒక కరపత్రిక. ఎందుకంటే మీకు తెలియజేస్తున్నా, సాక్షిలో ఒకే హత్యపై 2 కథనాలు వస్తాయండి. ఒకే పత్రికలో 2 విధానాలు వస్తాయండి. తెలంగాణ ఎడిషన్లో భూ తగాదాల్లో అల్లుడు హత్య చేశాడనేది వార్త తెలంగాణలో. ఇదే సాక్షులండి. నవద్దు తమ్ముడు వినాలి. ఇదే మరి నేను కరపత్రిక అని ఎందుకు అన్నాను, దీనికి అన్నాను కరపత్రిక అని. తెలంగాణ ఎడిషన్లోనేమో భూ తగాదాల్లో అల్లుడు హత్య చేశాడు మామ అని. అదే ఏపీ ఎడిషన్లోకి వచ్చేటప్పటికి అదే సాక్షిలో పెన్షన్ కోసం వస్తే టీడీపీ రౌడీల చేతిలో హత్య. అక్కడ అల్లుడు మామని చంపాడు, అదే మామని ఇక్కడ తెలుగుదేశం పార్టీ రౌడీలు చంపేశారంట పెన్షన్ కోసం వస్తే. ఎంత దుర్మార్గం అండి. నేను కరపత్రిక అంటే వాళ్ళు తప్పు ఉందండి? ఆ యాజమాన్యాన్ని శిక్షించాలని అడగడం తప్పే ఉందండి? ఆ యాజమాన్యంపై కేసు పెడితే తప్పండి? ఇదే తప్పుడు రాత్రులు కదా. ఇప్పుడేం రాసినారు ఇక్కడ, రాజ్యాంగ నిర్మాతపై క్షుద్ర రాజకీయం. తప్పు కదా. చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ నిర్మాతకు అత్యంత గౌరవం ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి భారతరత్న ఇవ్వటంలో ప్రధాన పాత్ర పోషించారు ఆ రోజు ఎన్టీఆర్ గారితో కలిసి. డాక్టర్ అంబేద్కర్ విద్యా విధానం విదేశాలకు పంపించి ఎంతోమంది బిడ్డల్ని చదివించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని నీలాగా డిస్ట్రక్టర్ కాదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకసారి తెలియజేస్తూ, అసలు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏమైందండి మీరున్నప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు పేద దళితుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఏమైంది మీరున్నప్పుడు? నిర్వీర్యం అయిపోయింది ఎస్సీ కార్పొరేషన్. ఒక్క లోన్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడే 314 కోట్లు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద 341 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు ఎస్సీ లోన్లు ఇస్తున్నారు. 20,692 మంది దళిత లబ్ధిదారులకి 341 కోట్లతోటి ఇస్తున్నారు. మీరు 5 ఏళ్లలో 1 లక్ష రూపాయలు కూడా లోన్లు ఇవ్వలేదు. మీరా చంద్రబాబు నాయుడు గారిని ఆక్షేపించేది? మీరా చంద్రబాబు నాయుడు గారిని తప్పుపట్టేది? డాక్టర్ అంబేద్కర్ గారికి అత్యంత గౌరవం ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు. దళిత వర్గాల ఆశాజ్యోతి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళ అభ్యున్నతికి కోరుకునేది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా తెలియచేస్తూ, ఇటువంటి తప్పుడు రాతలో రాయొద్దని చెప్పి ఇదో మీరు ఒకసారి చూపిస్తున్నా. పెన్షన్ కోసం పాశవికంగా హత్య. ఇది ఎక్కడిది? పొరుగు రాష్ట్రాల్లో తలదాచుకున్న ప్రాణం తీశారు. పల్నాడు జిల్లా పశువేమల్ అని చెప్పి, ఇదేమో విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్. ఇది సాగర్లో కిడ్నాప్ అయిన వ్యక్తి హత్య, భూ విధాల కారణంగా అంతమొందించిన అల్లుడు. ఇది తెలంగాణలో. ఇది ఫ్యాక్ట్. ఇది కరపత్రిక యాక్షన్. నా కుడి చేతిలో ఉన్నది కరపత్రిక, తప్పుడు రాత.
టీడీపీ రౌడీలు వెళ్ళి పెన్షన్ కోసం వస్తామని ఆయన చంపారంట. ఇదేమో అల్లుడు కుటుంబ తగాదాల్లో అల్లుడు చంపాడు. ఇది నిజం, ఇది ఫ్యాక్ట్. తెలంగాణ వాళ్ళకి నిజం చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే అబద్ధం చెప్పాడు. ఇది కరపత్రిక కాదా? ఈ యాజమాన్యాన్ని శిక్షించొద్దా? ఈ తప్పుడు రాతలకు శిక్ష రావద్దా? ఆలోచించండి అని చెప్పి కూడా మా పాత్రికేయ మిత్రులందరికీ తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి తప్పుడు రాతలు రాయొద్దు. ఇప్పటికే దళితులందరూ మీకు బుద్ధి చెప్పారు. ఆ చెంప ఈ చెంప వాయించి 11 చాలేనికని 11 సీట్లకు పరిమితం చేశారు. ఆ 11 కూడా లేకుండా చేసుకోవద్దని జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్, యూఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ ప్లీజ్. Then thank you.